Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. వ్యాపారం పేరుతో నమ్మించి దాదాపు 200 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని కాజేశాడు కేటుగాడు. బిస్కెట్లను ఆభరణాలుగా మార్చుతామని చెప్పి బురుడి కొట్టించాడు. దుకాణదారులకే టోకరా వేసి పరారయ్యాడు. బాధితులు హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజిత అందిస్తారు. సుజిత, చెప్పండి. ఆల్రెడీ ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి, అందులో అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నారు పోలీసులు, కానీ మళ్ళీ ఇదే జరుగుతుంది. అసలు ఇలాంటి వాటికి అరికట్టది ఎలా? ఎస్ సౌజన్య, అయితే మేజర్గా ఈ మధ్య కాలంలో నిజంగానే మీరు చెప్పినట్టుగా చాలా ఘటనలు అనేవి జరుగుతూ వస్తున్నాయి. అంటే ఎవరన్నా ఏదైనా చెప్పినా కూడా నమ్మకండి, కొంచెం జాగ్రత్తలు పాటించండి పోలీసులు చెప్తున్నా కూడా ఇంకా ప్రజలు కానీ వ్యాపారులు కానీ ఇంకా లాభంకి ఆశపడి అయితే ఎవరు వినని పరిస్థితి. అట్లాంటి ఘటనే ఒకటి ఇక్కడ సోమాజిగూడలో అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మాకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో, అలాగే కళ్యాణ్ జ్యువెలర్స్లో, పిఎన్లో, ఇలా రకరకాల పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్లో మాకు మంచి లావాదేవీలు ఉన్నాయి, మేము మీకు ఈ దగ్గర బంగారం కొనుక్కెళ్ళి ఆభరణాలుగా చేసి వాళ్ళకి అమ్ముతాము అని చెప్పి చిన్న షాపులని నమ్మించాడు నితిన్ గుల్బానీ. నితిన్ జ్యువెలర్స్ అనే పేరుతో వాళ్ళ షాప్ కూడానైతే ఇక్కడ సోమాజిగూడలో అయితే బాబుఖాన్ మాల్లో కూడా ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. షాపు చూడడానికి ఎంత చిన్నగా ఉందంటే లిటరల్గా అసలు వీళ్ళైనా ఇంత పెద్ద స్కామ్ చేసింది అనే ప్రశ్న కనిపిస్తుంది మనకి. చూడొచ్చు మనం నితిన్ జ్యువెలర్స్ అనే ఒక బోర్డు కూడా. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము. ఇప్పటికీ అయితే ఇంకా మాల్ అనేది ఓపెన్ చేయని కారణంగా మనని పైకి అనేది అలౌ చేయట్లేదు నితిన్ జ్యువెలర్స్ అనేది క్లియర్గా మనం చూపించడానికి. విజువల్స్ అయితే మనం చూడొచ్చు ఎంత చిన్నగా ఉందంటే షాపు, అంత చిన్న షాపు నుంచి అంత పెద్ద స్కామ్ చేశాడా అంటే ఎంత తెలివిగా నమ్మించి మోసం చేశాడు అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సౌజన్య. అంటే దాదాపుగా 4 వ్యాపారుల నుంచి అయితే 13 కిలోల బంగారం, దాదాపుగా 20 కోట్ల విలువైన 13 కిలోల బంగారాన్ని తీసుకొని వెళ్ళాడు. 2024 నుంచి కూడా ఇది జరుగుతూ వస్తుంది. అయితే దాదాపుగా వీళ్ళు మాత్రమే 4 మాత్రమే ముందుకొచ్చి పంజాగుట్ట పోలీసులో కంప్లైంట్ చేశారు. సిసిఎస్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది కేసు. అయితే ఈ 4 కాదు, ఈ కేసులో 60-70 మంది బాధితులు కూడా ఉన్నారు. అయితే ఈ బాధితులందరూ కూడా అయితే మరికొన్ని రోజుల్లో బయటకు కూడా రాబోతున్నట్టుగా తెలిసింది. దాదాపుగా 100 కిలోలకు పైగా బంగారం, 200 కోట్లకు పైగా స్కామ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న బంగారం ధర ఆకాశాన్ని అంటుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు నమ్మి బంగారం ఇచ్చారంటే ఇటువైపు వీళ్ళు కూడా ఇటు నమ్మి బంగారం ఇచ్చిన వాళ్ళు కూడా అధిక అంటే ఎక్కువగా వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి అనే ఒక ఇంటెన్షన్తోనే ఇచ్చారు. వాళ్ళ షాప్ అనేది ఎంత చిన్నగా ఉందంటే అంత చిన్న షాప్ నుంచి ఎంత భారీ స్కామ్ చేశాడన్న చాలా తెలివిగా, ఒకరు కాదు ఇద్దరు కాదు 60-70 మంది బాధితులు అంటే చిన్న విషయం కాదు సౌజన్య. దాదాపుగా ఇప్పుడే కాదు 2024 నుంచి కూడా వీళ్ళందరి దగ్గర నుంచి కూడా బంగారం తీసుకొని వెళ్తున్నాడు ఆయన. అయితే ఈ షాప్ కి సంబంధించి నితిన్ జ్యువెలర్స్, అలాగే కేవీ జ్యువెలర్స్ కి సంబంధించి నితిన్ గులాబానీ అనే వ్యక్తి 2024 నుంచి జరుగుతుందని అంటున్నారు. మరి అప్పటి నుంచి దీనికి సంబంధించి ఏమైనా రిసిప్ట్స్ ఇచ్చారా? అసలు బాధితులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు వదిలేస్తారు? అసలు వాళ్ళు ఏమంటున్నారు? ఎస్, ఇప్పటికైతే ఎవరైతే 4 బాధితులు బయటకు వచ్చారో వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చిన బంగారానికి కానీ అన్నిటికి సంబంధించిన రిసిప్ట్స్ కూడా ఉన్నాయి. వాటినే ఆధారాలుగా పెట్టి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే కేసు సిసిఎస్కి కూడా ట్రాన్స్ఫర్ అయింది సౌజన్య. ఖచ్చితంగా ఆధారాలు లేకుండా అనేది ఒక ఎఫ్ఐఆర్ అనేది అంటే ఒక కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. ఆధారాలు ఖచ్చితంగా చూపించాలి. ఏదో మేము ఇచ్చిన రిసిప్ట్స్ ఇవి, ఇంత బంగారం ఇచ్చాము, లేకపోతే సీసీ ఫుటేజ్ ఇది మా దగ్గర బంగారం తీసుకునేది అంటూ ఏదో ఒకటి ఆధారం ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. అదే పరిస్థితుల్లో వీళ్ళు కూడా వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు అంటే ఏదైతే రిసిప్ట్స్ కానీ ఇవన్నీ కూడా చూపించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, దాదాపుగా వీళ్ళు 4-5 వ్యక్తులు అందరూ కూడా అలాగే సిబ్బందితో కలిసి వీళ్ళు ఇదంతా చేసినట్టుగా కూడా చెప్తున్నారు. మీద నితిన్ గులాబానీ అనే వ్యక్తి, అతని భార్య దివ్య గులాబానీ, వాళ్ళ సోదరుడు విపిన్ గులాబానీ, అలాగే విపిన్ గులాబానీ వాళ్ళ వైఫ్ హర్ష గులాబానీ, 4 ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. ఈ 4 కూడా ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళ ఇద్దరి వైఫ్స్ 4 కూడా కలిసి అయితే ఇంత భారీ స్కామ్ చేశారు. అలాగే వీళ్ళతో పాటు వీళ్ళ సిబ్బంది హరీష్, అలాగే ధనరాజ్, మొత్తం 6 కూడా ఈ కేసులో
నిందితులుగా ఉన్నారు. ఈ కేసు సంబంధించి వీరి మీద 316/5 అలాగే RBW 61/2 BNS సెక్షన్స్ కింద కూడా కేసు అనేది నమోదు చేసంటే నమ్మించి మోసం చేశారనే దాని మీద కూడా అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే వీళ్ళకి సంబంధించి ప్రస్తుతం వీళ్ళ షాప్స్ అనేవి కూడా క్లోజ్ చేయబడి ఉన్నాయి. అటు నితిన్ జ్యువెలర్స్ కానీ ఇటు కేవీ జ్యువెలర్స్ కానీ రెండు కూడా క్లోజ్ చేయబడి ఉన్నాయి. అయితే ఎలా నమ్మించారంటే బేసిక్గా పెద్ద పెద్ద షాప్స్కి మేమే జ్యువెలరీ చేసి అమ్ముతాం అంటే ఎవరైనా కానీ ఖచ్చితంగా అధిక లాభాలు వస్తున్నాయంటే ఎవరైనా నమ్ముతారు సౌజన్య. అలాగే వీళ్ళు కూడా బిస్కెట్ బంగారం అనేది ఇచ్చి వాళ్ళకి దాన్ని ఆర్నమెంట్గా చేయించి మేము ఆ పెద్ద పెద్ద షాప్స్కి అమ్ముతామంటూ వాళ్ళని నమ్మించి అయితే వాళ్ళని పూర్తిగా మోసం చేశాడు. పోలీసు అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఇంకా దర్యాప్తు చేసిన నితిన్ కుటుంబం కూడా ప్రస్తుతం పరారీలో కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది సౌజన్య. రైట్, థ్యాంక్ యూ సుజిత.